హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోని 4 చికెన్ జాయింట్లని తీసుకొని ఘాట్లు పెట్టుకొని తీసుకున్నాను. అందులో 2 నిమ్మకాయల రసాన్ని వేసుకొని కలుపుకోవాలి. దానికి పూర్తిగా పట్టేటట్లు కలుపుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. జీలకర్ర పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. కారం 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. దీనిలో యాలకులు వేసుకోవాలండి. 3 చితగ్గొట్టి వేసుకోవాలి. దీనిలోనే దాల్చిన చెక్క, లవంగాలు ఒక 6 వేసుకోవాలి. దీనిలోనే బిర్యానీ ఆకు ముక్కలు చేసి వేసుకున్నాను. వీటన్నిటిని మొత్తంగా కలుపుకోవాలి. కారం మొత్తం దీనికి సర్దుకున్న విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో కానీ పైన కానీ పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని అందులోనే ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. దీనిలో మిగిలిన బిర్యానీ సామాన్ కూడా మనం వేసుకుందాం. బిర్యానీ ఆకు, అన్ని మసాలాలు వేసుకోవాలండి. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం మాకు సరిపోయిన విధంగా వేస్తున్నాను. ఇలా బిర్యానీ సామాన్ మిగిలిన మనం అందులో వేసి మిగిలినవి ఉంటాయి కదండి, అవి కూడా ఇందులో వేసుకోవాలి. దాల్చిన చెక్క అన్నీ వేసుకోవాలి. లవంగాలు, షాజీరా కూడా వేస్తున్నాను ఇందులో. వేసుకున్న తర్వాత వీటిని బాగా మరిగించాలండి. మరాఠీ మొగ్గ అన్నీ కూడా వేసుకోవాలి. ఇది బాగా మరుగుతుందండి, పూర్తిగా మరిగిపోవాలి. మరిగిపోయిన తర్వాత ఇది నేను బాస్మతి రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మీరు ఏ రైస్ అయినా వాడచ్చు. దీన్ని ఇప్పుడు ఆ మరుగుతున్న వాటర్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతుంది కదండి వాటర్, ఈ వాటర్లో ఆ బాస్మతి రైస్ని వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వేసుకొని ఇది మొత్తం ఉడకకూడదండి. 70% ఉడికితే సరిపోతుంది. పలుగ్గా ఉన్నప్పుడే తీసి వార్చుకోవాలి. ఇది పూర్తిగా ఉడకాలండి. ఉడికినంత వరకు వెయిట్ చేసి పలుగ్గా ఉన్నప్పుడు తీసి వార్చి పెట్టుకుందాం. రైస్ పలుగ్గా ఉందండి, ఇప్పుడే తీసి వార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి వార్చి పెట్టుకున్నాను రైస్ని. ఇప్పుడు ఒక గిన్నెలోని ఆయిల్ వేసుకొని అందులోని ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్లో వచ్చిన విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఈ ఉల్లిపాయలని తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసి ముద్దండి ఇది, అది వేసి వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఇందాక గంట సేపు నానబెట్టుకున్న చికెన్ లెగ్ పీసులని కూడా తీసి అందులో వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా దించుకుందాం. మీకు స్పైసీనెస్ కావాలంటే ఇందులో కాస్త కారం కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు ఆల్రెడీ పట్టించాను కాబట్టి ఇంకా ఇందులో వేయలేదు. 10 నిమిషాల తర్వాత ఉడుకుతుందండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి చికెన్ని. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందాకలా నానబెట్టుకున్నాం కదండి, అదే రైస్ ఉడికింది కదండి, ఆ రైస్ని మనం అందులో వేసుకోవాలి. పొరలు పొరలుగా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి.
మొత్తం రైస్ మొత్తం నింపాలండి దానికి. ఇదిగోండి మొత్తం మసాలాతో పాటుగా రైస్ని మొత్తం దానిలో నింపేసాము. నింపేసిన తర్వాత మనము వేయించుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను అట్లు పెనమండి పెడుతున్నాను. మీ దగ్గర ఏమున్నా బరువైన వస్తువు దాని మీద పెట్టాలి. ఆవిరి మీద ఉడకాలండి. ఆవిరి పైకి పోకుండా అలా పెట్టాలి. 5 నిమిషాల తర్వాత తీసి ఒకవైపు కలుపుకోవాలండి దాన్ని. చికెన్ మొత్తము రైస్కి మొత్తం అంటుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత అందులోని కలర్ వాటర్లో కలిపి వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత దానిలోనే కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి అందులో కొత్తిమీర జల్లుకుంటున్నాను. జల్లుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కింద నుంచి మీదకి కలపాలండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి మీరు ముందు. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒకసారి దాని మీద మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుదాము. అది ఆవిరికి మొత్తం ఉడికిపోయిందండి. చికెన్ జాయింట్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయిందండి దమ్ బిర్యానీ. ఇది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం.